చూడండి, ఇక్కడ నుండి ఇది దారి, 3 అడుగుల దారి. ఇలా వెళ్తే ఇంట్లోకి దారి. ఒక 4 ప్లాట్లకి ఇది దారి అండి. మొన్నటిదా గుంటగా ఉంది, ఇప్పుడు మెరక పోసారు. ఈ ఇంటికి ఇది దారి, ఈ ఇంటికి ఇది దారి, ఈ ఇళ్ళకి ఇది దారి, ఈ ఇంటికి ఇది దారి. అమ్మ, అక్కడ గోడ ఎవరు పగలగొట్టారు? ఏమ్మాయి మాయ్, అక్కడ గోడ ఎవరు పగలగొట్టింది? మీకు తెలీదా? పైనోళ్ళ పగలగొట్టారా? పైనోళ్ళు ఎందుకు పగలగొడతారు? కాదు, మీరే కంప్లైంట్ ఇచ్చారంట కదా, మీ అమ్మ ఇచ్చిందా? తెలీదా? మీ అమ్మే ఇచ్చారని చెప్పారే. ఇప్పుడు మీరు ఇదంతా గుంట కదా, మీకు గుంట అయితే మెరక పోసుకున్నారు కదా. అప్పటి వరకు అసలు ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది కదా నా గోడ. ఆ గోడ కొత్తగా కట్టింది కాదుగా, అవునా కదా? ఆ గోడ కొత్తగా కట్టింది ఏం కాదుగా. అది ఎప్పటాంచో ఉందిగా, మీరు చిన్నప్పటాంచి ఉన్నారు, ఎప్పటాంచో ఉందిగా. అది చూడు, నేను డ్యూటీకి వెళ్ళా, నేను డ్యూటీకి వెళ్ళాను. మరి ఎవరు కొట్టించారు? అది ఎవరు కొట్టించారు? అది ఎప్పటాంచో ఉన్న గోడేగా. మేమేం కొత్తగా ఏం కట్టలేదుగా. మీరే మెరక పోసుకున్నారు. సరే సరే, సరేనమ్మా, నేనేం అంటలా. చూడు, చూడమ్మా, ఈ గోడ ఇలా కొట్టడం తప్పు కదా. చూడు, ఈ గోడ చూడు, అసలు ఆ పని చూడమ్మా. అమ్మ కూడా అడిగింది, ఏంది గొచ్చంతా బగలు కొట్టేశారు, ఎవరు బగలు కొట్టారు? ఎప్పుడు అడిగింది? నన్ను అడిగింది రాత్రి. ఏమోనమ్మా, నాగా తెలీదా. చూడమ్మా, ఇట్లా పగలు కొట్టడం తప్పు కదా. మున్సిపాలిటీ నుంచి అక్క మేము 11 అవుతుంది ఇంటికి వచ్చి. చూడు, అసలుకి ఇది కరెక్టేనా? తప్పు కదా. పైన ఉన్న పారి పగలు కొట్టారు. ఆ పారితో ఏం పని వచ్చింది? కాళ్ళు తీసి మేము లేని టైంలో ఇదిగో పారి ఎట్ట పగలు కొట్టారు. ఎప్పటి నుండో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న పారి ఇదంతా. ఇట్లా పగలు కొట్టి మా రాళ్ళన్నీ గందరగోళం చేసి నేను డ్యూటీకి వెళ్తా. పొద్దున పోతే సాయంత్రానికి వస్తాను. నేను ఇంట్లో ఉండను కదా. మరి ఎవరు పగలు కొట్టినట్టు? ఇప్పుడు మున్సిపాలిటీ, ఇప్పుడు ఇటు మీ రోడ్డు మీకు ఉంది, అటు 20 అడుగుల రోడ్డు అటు ఉంది. ఇది నా ఫ్లాట్తో ఏం సంబంధం? నేను లేని టైంలో ఇది రోడ్డు అని చెప్పేసి పుకార్లు పుట్టించి మున్సిపాలిటీ వాళ్ళని తప్పుదారులు తెప్పించి, మున్సిపాలిటీ వాళ్ళకి తప్పు మాటలు చెప్పి వాళ్ళు రోడ్డు అని క్రియేట్ చేయటం, ఇలాంటివన్నీ. ఇది ఉన్న రోడ్లే సరి చేయట్లేదు, ఇళ్లలోంచి రోడ్డు వచ్చిద్దా? ఎవరి రోడ్లు వాళ్ళకు ఉన్నాయి, అవునా కదా? ఎవరి రోడ్లు వాళ్ళకు ఉన్నాయా లేవా? చూడు, ఇది ఎంతవరకు న్యాయం చూడండి. మాకు ఇటు దారేగా, మేము ఇట పోయే దారేగా ఇది. ఇట పోయే దారి చూడు, ఇది చూడు అసలు ఎట్ట పగలగొట్టు. ఇదిగోండి నా కరెంటు మీటరు, నా ఇల్లు ఇదంతా. నేను ప్రతిసారి క్లీన్ చేయడం, మొత్తం చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడ వేయటం, ఇదంతా కూడా చుట్టుపక్కల వాళ్ళు వేసింది. చూడండి ఎట్లా వేస్తారు. ఇదిగో ఇటు ఒక దారి పెట్టాడు, ఆ రోడ్డు కాదని ఇటు ఒక దారి పెట్టి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. చూడండి, ఇది నా ఫ్లాట్ అండి. ఇదిగోండి, ఇక్కడ నుండి 133 గజాల దారి, ఇది నా ఫ్లాటు. ఇదండి మెయిన్ రోడ్డు. నా కరెంటు మీటర్ 130 గజాల
ఫ్లాట్ అండి ఇది. ఇటు నుండి వస్తే ఉత్తరంలో వీళ్ళకి ఇటు దారే లేదండి. ఈ ఇంటికి 20 అడుగుల రోడ్డు ఉంది. ఇది 20 అడుగుల దారిలో 4 షాపులు కట్టుకున్నారు వాళ్ళు. అవి తీసేయడానికి మున్సిపాలిటీ వాడు ప్లాన్ కూడా ఇప్పుడే ఇచ్చారు. ఇది చూడండి, ఇక్కడ నుండి ఈ గోడ కాడ నుండి అపార్ట్మెంట్ గోడ, ఆ గోడ వరకు దారి, ఒక బీమ్ ఉంది ఈ యొక్క అపార్ట్మెంట్లో. ఇది దారి, 20 అడుగుల దారి. ఇది 20 అడుగుల దారి. దీన్ని బ్లాక్ చేసేసారు, రోడ్ని బ్లాక్ చేసి. ఇది దారి, 20 అడుగుల దారి ఈ ఇంటికి. 20 అడుగుల దారి, ఆ ఇంటికి రోడ్డు 20 అడుగుల్లో. ఇటు నా ప్లాట్ వైపు, ఇక్కడ నుండి నా ప్లాటు, ఈ గోడ కాడ నుంచి ఆ గోడ వరకు నా ప్లాటు. ఇల్లు కట్టుకుందామని పూరిల్లు తీసేసి హౌసింగ్ లోన్ పెట్టానండి. హౌసింగ్ లోన్ పెట్టాను. హౌసింగ్ లోన్ కోసం వెయిట్ చేస్తున్నాను. చూడండి, అది అవతల వాళ్ళ ఇల్లు. ఇక్కడ నుండి ఈ గోడ వరకు మాది. ఇటు సైడ్ రోడ్డు 20 అడుగుల రోడ్డు, 20 అడుగుల రోడ్డు. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్లోకి ఉంటుంది రోడ్డు. కృష్ణానగరు, బృందావన్ గార్డెన్స్ స్ట్రైట్ రోడ్డు అండి. ఈ రోడ్డు స్ట్రైట్ రోడ్డు. ఇలా వెళ్తే స్ట్రైట్ రోడ్డు. ఇది మొత్తం బ్లాక్ చేసేసారు. రోడ్డు అక్కడ దాకా ఉంది, కానీ ఇన్ని రోడ్లు ఉన్న రోడ్డే ఇవ్వట్లేదు. ఇళ్లలోకి రోడ్డు ఏందో నాకు అర్థం కావట్లేదు. నా ఇంట్లోకి నేను లేని టైంలో అది రోడ్డు ఇది రోడ్డు అని చెప్పేసి చెప్తున్నారంట. దాదాపు నేను 25 సంవత్సరాల నుంచి ఆ ఇంట్లోని సంసారం చేస్తూ ఉన్నాను. నా భర్త రీసెంట్గా ఈ మధ్య చనిపోయారు. ఇదిగోండి రోడ్డు. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ రోడ్డు. ఇది లక్ష్మీపురం వైపు వెళ్ళే రాజేంద్ర నగర్ ఫస్ట్ లైను. ఇటు వచ్చేసి రాజేంద్ర నగర్ ఫస్ట్ లైను. ఈ అడ్డ రోడ్లో నుంచి మంచి దారి, మంచి రోడ్డు అయితే ఉంది. ఈ రోడ్డు ఇలా స్ట్రైట్గా వస్తే ఇక్కడ చల్లగిరి రాజేశ్వరి అని ఆవిడ బ్లాక్ చేసిందండి. ఇదంతా రోడ్డేనండి. ఇదంతా వదిలేశారు. ఆ పారి వరకు రోడ్డు. ఇక్కడ నుండి 20 అడుగుల రోడ్డు ఉంది, మంచి రోడ్డు. చూడండి, బ్లాక్ చేసేసింది. ఆ గోడ హద్దు అండి. ఇటు ఇళ్ళ హౌస్ హద్దు. మధ్యలో ఒక బీమ్ ఉందండి, అపార్ట్మెంట్ విల్లా. మేము ఇక్కడ 100 సంవత్సరాల నుంచి ఉన్నాము. ఇదిగోండి, ఆ గోడ పడగొట్టామని చెప్పేసి మా మీద కంప్లైంట్ ఇచ్చింది. కోర్టులో కూడా వేసింది. కోర్టు వారు, మేడం గారు కోర్టు కేసు కొట్టేశారు. రోడ్లో ఉన్నారని వాళ్ళని. ఇదండి, ఇక్కడ నుండి ఇదంతా ఒక బీమ్ ఉందండి. వాళ్ళు పక్క వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు. ఇది కొట్టేస్తే మంచి దారి అయితే వస్తుంది. ఇది కొట్టేస్తే ఈ 4 షాపులు అడ్డం అండి. ఇది ఖాళీ ప్లాటు మున్సిపాలిటీ వారే కొట్టేశారు. పాత గోడ అండి అది. అటు పక్క కూడా కొట్టేశారు. విల్లా అయితే అడ్డుంది. ఇది ప్లాట్ అండి నాది. ఆ గోడ దగ్గర నుండి ఈ గోడ వరకు 130 గజాలు ప్లాట్ అండి. నేను శుభ్రం చేయటం, ఇదిగోండి చూడండి చెత్త ఎట్లా వేస్తున్నారు. ఇదంతా చెత్త. ఇదివరకు వాళ్ళు గుంట తవ్వుకునేవాళ్ళు, గుంటలో నీళ్ళు ఎత్తిపోసుకునేవాళ్ళు. ఇప్పుడు గోడ అమ్మటి నీళ్లు పెట్టారు, ఒక కాలువలాగా ఏర్పాటు చేశారు కావాలని. మేము లేని టైంలో, మేము ఇక్కడ ఉండము, మేము లేని టైంలో ఇది రోడ్డు అని చెప్తున్నారు.
మున్సిపాలిటీ వాళ్ళకి. నేను శుభ్రం చేయడం, వీళ్ళు చెత్త వేయటం, నాకు ఇదే పని. అందుకే చూడండి, మందు బాటిల్స్, చెత్త చెదారం ఇవన్నీ చూడండి. వాళ్ళ రోడ్డు అటు, వాళ్ళకి దారి ఇట్లేదు. ప్లస్ ఇతనికి దారి అటు ఉంది, కావాలని డోర్ పెట్టాడు. గత 20 సంవత్సరాల నుంచి దారి లేదు. 20 సంవత్సరాల నుంచి ఆయనకి మాకు గొడవ లేదని. ఇది పూరీలు బండలండి, ఇవి పూరింటి బండలు. ఇక్కడ వచ్చేసరికి ఇవ్వండి, రాళ్ళు పక్కన పెట్టుకున్నాం ఇంటి కోసం. పూరింటి బండలు. నా కరెంటు మీటరు 3-1-135 పాత డోర్ నెంబరు. కొత్త డోర్ నెంబర్ 14-45-3. ఎన్నో సంవత్సరాలండి. నా భర్త రీసెంట్గా చనిపోయాడు. ఈ చుట్టూ ఈ గొడవలు లేకుండా, ఈ చెత్త చెదారం వేయకుండా చుట్టూ ప్రహరీ గోడ కట్టుకోవడానికి నేను మున్సిపాలిటీ వారికి అప్లికేషన్ పెట్టుకొని ఉన్నాను. చూడండి, నా పంపు ఇక్కడ నుండి ఇదండి నా దారి. ఇట్లా వెళ్ళడానికి నా దారి. ఇటు ఆ 4 ఇళ్ళకి దారి అండి, 4 ఇళ్ళకి దారి. చూడండి ఎలా పగలగొట్టారు. మేము లేని టైంలో ఇలా రాళ్ళు ప్రహరీ గోడ పడగొట్టేశారు. ఇది ఎంతవరకు చూడండి. ఎన్నో సంవత్సరాల క్రితం కట్టిన గోడ ఇది. ఇప్పుడు కొత్తగా కట్టిన గోడ అయితే కాదు. ఇట్లా దౌర్జన్యంగా, దుర్మార్గంగా డబ్బులకి అమ్ముడు పోయి ఇట్లాగా సోమవారం గ్రీవెన్స్ ఉంటుంది. సోమవారం గ్రీవెన్స్లో ఉండాల్సిన వర్కర్స్ ఇక్కడికి వచ్చి పడగొట్టాల్సిన అవసరం ఏంది? ఏదైనా ఉంటే మా ముందు కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. అది ఎప్పటాంచో ఉంది, వాళ్ళకు కూడా తెలుసు. ఇది కరెక్టేనా? ప్రభుత్వం వారికి నన్ను చాలా ఇబ్బందులు పెడుతున్నారు రాజకీయ నాయకుల ద్వారా. ఎట్టబడితే అట్టగా మాకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారని. ఈ రామారావు అనే వ్యక్తి, ఇతనికి చూడండి దారి లేదు. ఇతనికి ఇదే త్రికోణం ముక్క, ఒరిజినల్ కాగితాలు ఉన్నాయి, మ్యాప్ ఉంది. ఆయన ఇల్లు ఇంత లేదు, సమోసా ముక్క లాంటి ఫ్లాట్ ఇది. ఇక్కడ దాకా నాకు అది ఉంది, ఇది ఉందని చెప్పి ఇదంతా ఎక్స్చేంజ్ చేసి కట్టాడండి. ఇక్కడ దాకా యాక్చువల్గా అయింది, ఇదంతా కూడా ఎక్స్చేంజ్ చేసి కట్టాడు. చూడండి, ముందుకు వచ్చేసాడు. ఆయన దారి ఇది. ఇది ఈ ఇంటిలోకి దారి. ఇది ఎంతవరకు? మేము లేని టైంలో ఇది రోడ్డు అని చెప్పేసి మున్సిపాలిటీ వారి ద్వారా కొలతలు వేయించటం, చాలా ఇబ్బందులు పెడుతున్నారండి. దయచేసి మా యందు దయించి కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి మనవి. ఎంఆర్ఓ గారు మాకు హౌసింగ్ లోన్ శాంక్షన్ చేయించారండి. ఎంఆర్ఓ గారే మమ్మల్ని పంపించారు. ఎంఆర్ఓ గారే మాకు ఏఈ గారితో మాట్లాడి మాకు లోను ఫామ్ చేయించారు, ఫారాలు ఫిలప్ చేయించారు. లోన్ రాగానే ఇల్లు వేసుకుందిలేమ్మా అని చెప్పారు. అందుకే నేను వదిలేశాను. పూరీలు తీసేసుకొని ఖాళీ ప్లాట్ చూపించాలంటేను దయచేసి మా యందు దయించి మున్సిపాలిటీ వారిని మా జోలు రాకుండా మాకు తగిన న్యాయం చేయాలని మనవి చేసుకుంటున్నానండి. 20 అడుగుల రోడ్డు అటు ఉంది, ఆ రోడ్డు తీయండి. ఇళ్లలోకి దారి అయితే ఏం లేదండి. వీళ్ళు తప్పుడు దారి పట్టిస్తున్నారు, మిమ్మల్ని పట్టించి మ్యాపులు గీయిస్తున్నారు. ఇదంతా తప్పుడు వ్యవహారం అండి. దయచేసి మా యందు దయ ఉంచండి. నాకు భర్త లేడు, నేను ఎదురాలని, నా పక్షాన దయ ఉంచమని గవర్నమెంట్ వారిని మనవి చేసుకొనిచున్నాను. కలెక్టర్ గారికి నమస్కారం అండి, చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం, లోకేష్ గారికి నమస్కారం, పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం. ఇట్లా అన్యాయంగా నన్ను ఎదవరాలనైనా నన్ను ఇబ్బందులు పెడుతున్నారండి. మీరు నాకు సహాయం చేయాలని
మనవి చేసుకుంటున్నాను. రాజేంద్ర నగర్ ఫస్ట్ లైన్ పదర్ల రాణి, గుంటూరు అండి.